ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అంత మందును కూడా మందులాగా తాగుతారా లిమిటెడ్ గా? అయ్యో అంతే అంటే 83 సంవత్సరాల వయసులో కూడా మీరు డైలీ డ్రింక్ చేస్తారు, బట్ యూఆర్ మెయింటైనింగ్ దట్ హెల్త్ అండి. నేను వాకింగ్, రన్నింగ్, నథింగ్, నో యోగా, అస్సలు శరీరపరంగా నేను ఏది తీసుకోనండి. ఏ పుట్టాము పెరుగుతుంది, ఏదైనా నొప్పి వచ్చింది అనుకోండి వస్తాయి, బాడీ అంత రావా అంతే. ఎవరినైనా ఎవరు అడిగితే మేము యోగాలు చేస్తామండి, పరిగెత్తాము, రన్నింగ్ చేస్తాం, ఏమీ చేయకుండా 83 ఏళ్ళు హ్యాపీగా ఉన్నారు. అస్సలు 83 ఏళ్ళు హ్యాపీగా. శారీరక శ్రమ నేనేమంటానంటే అనవసరంగా శరీరాన్ని కష్టపెట్టను, మనసును దుఃఖపెట్టను. మరి ఆ రోజుల్లో ఏమి ఇబ్బందులు పడలేదా మీరు? మొదటి నుంచి ఓకే హ్యాండ్ఫుల్ గా ఉండేవారు అంటే నాకు ఇంకోటి పిల్లలు మరి పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, చదువులు వాటికి ఇబ్బంది పడకుండానే చేశారా? నా వైఫ్ కొంచెం పెద్దింటి బిడ్డ, రావడమే ఆ రోజుల్లో 60 తులాలు ఎంతో బంగారంతో వచ్చింది. ఇదంతా ఏదో ప్రాప్తం అండి, తనకి నాన్న చేసుకోవాలని రాసి ఉంది, ఏదో వచ్చింది. 60 తులాలు పోయి మీ పాలిట పడ్డాయి. అవసరం వస్తే తాకట్టు పెట్టడం, తాకట్టు పెట్టి విడిపించకపోవటం, చివరికి నల్లపూసలతో ఇంటికి వచ్చామండి వైజాగ్. 60 పోయి. మరి ఆ రోజుల్లో ఏది సినిమా ఇండస్ట్రీలో వేషాల కోసం ప్రయత్నిస్తున్నాయి మద్రాసులో అంతా, అంటే నాకు వచ్చే సంపాదన సరిపోయేది. నాకు చెడు అలవాటు ఏం లేవండి, ఇది ఒక క్వార్టర్ బాటిల్ తప్ప. సిగరెట్లు తాగేవాడిని. అప్పుడు నాకు 555 నా బ్రాండ్, ఒక ప్యాకెట్ రోజుకి 20 సిగరెట్లు. ఇవే నా ఖర్చు. అది చిన్న ఖర్చా? 555 ఏమి లేవండి అన్నీ ఉన్నారు, క్వార్టర్ బాటిల్, ప్యాకెట్ సిగరెట్లు అంటే అవన్నీ చేసి కూడా 83 ఏళ్ళు ఎట్లా ఉన్నారు సార్ ఇంత గ్లామర్ గా, ఇంత హెల్తీగా? అదే అంట టైం బాడీ. సో ఇదే అదేదో అంటే ఐ షుడ్ థ్యాంక్ మై మదర్ అండ్ ఫాదర్, అండ్ అన్నిటికంటే మీద ఉన్నాడు వాడిని, జెనెటిక్ గా వచ్చినటువంటి స్ట్రెంగ్త్. సరే ఒకటి మాత్రం నిజం, ఇప్పటికైనా వేషానికి పిలిస్తే మాత్రం దైవంగా వస్తారు, దైవంగా భావించి పంపించబోతే నడిచి వచ్చేస్తాయి. మరి సీరియల్స్ కంటిన్యూ చేయలేదేమి? అదే పిలిస్తేనే అంటే వాట్ ఎవర్ దట్ ఈస్ రిటన్ ఆన్ అవర్ నేమ్ ఇట్ విల్ కమ్ టు us. దట్ విల్ కమ్. ప్రాప్తం ఉన్నది ఏదైనా మన చేతికి వస్తుంది. అది చాలా పాత ఆలోచన, అంటే ముసలాళ్ళు పనికిమాలిన ముసలాళ్ళు చేసే ఆలోచనలు అంటారు, బట్ దట్ ఈస్ ఫ్యాక్ట్. ఐ బిలీవ్ ఇట్. మీ శ్రీమతి గారు ఆరోగ్యంగా ఉన్నారా? మిమ్మల్ని 40 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా భరిస్తూ ఎవరు? మీ శ్రీమతి మోసింది 50 ఏళ్ళు. 50 ఏళ్ళు దాటి. అందులో ఏంటంటే ఏమనేవారండి, నగలు గిగలన్నీ తాకట్టు పెడుతున్నప్పుడు ఆవిడ? తనకు తెలుసు పరిస్థితులు, నగలను పట్టుకొని వేలాడలేదు. ఆవిడ సహకారం ఆ విధంగా ఉండబట్టి బాగా తన వల్లండి. అయ్యో షీ ప్లేడ్ ఏ వెరీ 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 మేజర్ రోల్ ఇన్ మై లైఫ్. తప్పదు, భార్య ఎప్పుడు ప్లే చేస్తుంది, బట్ వితౌట్ ఎనీ నెగిటివ్ టచ్. మీకు ఏవైనా బాధాకరమైన సంఘటనలు, అవమానాలు వేషాల కోసం, ఎవరితో అయినా వివాదాలు, కాంట్రవర్సీలు, ఎప్పుడైనా మనస్తాపం కలిగిన సందర్భాలు ఉన్నాయా? గుర్తులేదు. బహుశా 80 ఏళ్ళ జీవితంలో ఎక్కడ ఉంటే ఉండొచ్చు, బట్ గుర్తుపెట్టుకోదగ్గ అయితే ఇంకా బాధ గుర్తుపెట్టుకొని బాధపడాల్సిన అయితే అది అయితే లేదు. రియల్లీ ఐఎమ్ హ్యాపీ అండి, ఐఎమ్ బ్లెస్డ్. కష్టపడగలిగిన రోజుల్లో ఏదో కష్టపడ్డాం. చివరిగా సుందర్ గారు, ఇన్ని సంవత్సరాల మీ అనుభవ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ గురించి, ఇక్కడ రిలేషన్స్ గురించి, లేకపోతే ఇక్కడ పద్ధతుల గురించి, వాట్ ఆర్ యువర్ ఓవరాల్ ఒపీనియన్ అంటే ఏం చెప్తారు? ఏమండి, సినిమా ఇండస్ట్రీ అంటే రియల్లీ అండి ఇట్ ఈస్ ఎ స్పెషల్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఇన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి ప్రపంచంలో, ఈ ఇండస్ట్రీకి మాత్రం వాడికి ప్రాప్తి ఉంటేనే వస్తాడండి. చాలా గొప్ప ఇండస్ట్రీస్. అంతవరకు ఎందుకండి, ఇప్పుడు నాకు తెలుసు ఎవరి దగ్గరికి చెప్తాను, ఈరంగ శర్మ గారి దగ్గరికి అనుకుంటున్నా. ఒక ఆయన వచ్చాడు, సార్ నేను 10 లక్షలు ఇది నాది, నాకు ఒక వేషం అండి. ఆ వేషం ఎలాంటిది అయి ఉండాలి? చెడ్డవాడు కాదు, మంచివాడు అయి ఉండాలి, కనిపించాలి. సినిమా చూసిన వాళ్ళకి ఎవడో కొత్త బాగా అనుకోవాలి. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను సార్, నేను పరిచయం చేసుకోక్కర్లేదు, వెళ్ళి ఓటు ఇవ్వండి అమ్మా అని పోలుస్తారు. అంటే అదండి ఇండస్ట్రీ. చాలా పుణ్యం చేసుకుంటే ఇండస్ట్రీలో పడతారు. సార్ చిరంజీవి గారితో మీరు చట్టానికి కళ్ళు చేశారు కదా,
చట్టాన్ని కల్లో చేసేటానికి చిరంజీవి గారు ఒక మంచి రైజింగ్ పీరియడ్ లో ఉన్నారు. ఇంకా అప్పటికి ఒక మెగాస్టార్ స్థాయి రాలేదు ఆ మెగా అవ్వలేదు. అప్పటికి. మీది చాలా మంచి కాంబినేషన్ వర్క్ మీది. చిరంజీవి ఇప్పుడు ఎవరైనా నెగిటివ్గా అంటే అనొచ్చు, కానీ ఎంతటి కష్టజీవి అంటేనండి, ఒళ్ళంతా ఒలిచిన ఒక తులం కూడా మీకు కొవ్వు కనిపించదు. ఉమ్, ఉమ్, కష్టం, ఎవరిని అవమానించడండి. ఉమ్. అందరు ఈజ్ ఎ వెరీ 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 గుడ్ పర్సన్ అండి. చిరంజీవి గారిని కలిసేవారా ఎప్పుడన్నా? ఆ తర్వాత ఎప్పుడన్నా కలిసారా? మొన్న కలిసా. ఇప్పుడు దేనికి? రీసెంట్ గా కలిసే సందర్భం ఆయనకి ఏదో ప్రభుత్వం చాలా పెద్ద ఇది పద్మవిభూషణ్ ఇచ్చింది. పద్మవిభూషణ్ ఇస్తేప్పుడు వెళ్ళా ఇంటికి వెళ్ళారా? ఆ ఇంటికి. ఓ వెరీ గుడ్. నా లైఫ్లో ఒక మనిషిని ఇంటికి వెళ్ళి కలవాలి అనుకొని కలిసింది అది చిరంజీవి గారిని. చిరంజీవి గారు. ఎలా రిసీవ్ చేసుకున్నారు? అయ్యో వండర్ఫుల్ అండి. వాళ్ళు పవర్లు ఉన్న మనుషులు కారండి. వెరీ గుడ్. ఈవేళ చిన్న హీరోలు చూస్తే అది వాళ్ళ తప్పు. ఇప్పుడు మాట వరుసకండి, రాజేష్ ఖన్నా ఉన్నాడు కదా, ఆయనకు వచ్చిన ప్రభ ఇంతవరకు లేదండి. ఎనీబడి ఈజ్ నెక్స్ట్ రాజేష్ ఖన్నా యాజ్ ఫార్ as the following is concerned. 4 సినిమాలు రిలీజ్ అయితే 3 సినిమాలు సిల్వర్ జూబ్లీలు. 1-2 సంవత్సరాలు కాదండి, ఫర్ 6 to 8 years రూల్ చేసాడు. హీ కెన్ మేక్ ది అపాయింట్మెంట్ అండ్ బ్రేక్ ది అపాయింట్మెంట్. ఎన్నో అపాయింట్మెంట్ ఇస్తాడు. అది అంటే తలకి అది ఎక్కిపోయింది. ఇంకా నన్ను నోబడి, ఐఎమ్ సంథింగ్ డిఫరెంట్, ఐ కెన్ డూ ఎనీథింగ్ అన్న దీనికి వచ్చాడు. అక్కడికి వెళ్ళాడు చివరికి. ఇప్పుడు అండి అంటే ఇంకొకటి, ఆ వయసు తక్కువలోనే అంత రాకూడదు సార్. అంత చిన్న వయసులో అంత ఇది రాకూడదు. ఆయన యాక్టింగ్ మానేసి ఇన్ని సంవత్సరాలు ఆయన చనిపోతప్పుడు టీవీలో చూపించారు. బాంబే అతలాకుతలం అయిపోయింది. ఈ సినిమా ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల జర్నీలో మై బెస్ట్ ఫ్రెండ్ అని మీరు చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరు? ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ అండి. ఎనిమి అని అడగండి చెప్తాను, లేడు. నో ఎనిమి. నో ఎనిమి. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అంటే, ఒక రకంగా నా ఫ్రెండ్స్ అందరూ చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఏనండి. పెద్ద అయిన తర్వాత పెద్ద ఫ్రెండ్షిప్ లేవు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హేమచంద్ర గారు, ఎన్నో రోజులుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంటే ఎన్నాళ్ళకి వీలు పడింది మీకు? అయ్యా, ఎందుకంటే మీరు ఎక్కువగా డౌన్ టు ఎర్త్ గా ఉండటమే తప్ప. డౌన్ టు ఎర్త్ అని ఏదో మంచి మాట అది కూడా కాదండి. నేను నన్ను అంటుకోక నా మాల కాకి అన్నట్టు ఉంటా. దానికి ఐ డోంట్ ఫీల్ సారీ ఫర్ దట్. ఐఎమ్ పీస్ఫుల్. మీ పద్ధతి మీకుంది, మీ రిజర్వేషన్ మీకుంది. మెంటల్ పీస్ అట్ ఎనీ కాస్ట్, అది నా ఇదండి. ఇది డిస్టర్బ్ అయిందంటే ఏమీ లేదు, అసలు ఎందుకు అన్నట్టు ఉంటుంది బతుకు. అది డిస్టర్బ్ కానివ్వను. ఐ టేక్ ఆల్ ద కేర్ టు కీప్ ఇట్ పీస్ఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ హేమచంద్ర గారు. రియల్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ మచ్ హ్యాపీ అండ్ బ్లెస్డ్. ఎందుకంటే చాలా మందిని ఇంటర్వ్యూలు చేస్తుంటాం, మీలాంటి ఒక సీనియర్ అనుభవాలను షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ముసలా కొడుకన్న గౌరవం తప్ప. ఊరుకోండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం, ఐ హోప్, ఐ బిలీవ్, ఐ విష్ దిస్ ఈస్ ది లాస్ట్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్